శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతే నమ. పరమ పవిత్రమైనది ధనుర్మాసం. సౌరమానం ప్రకారంగా సూర్యభగవానుడు ధనువు రాశిలో ప్రవేశిస్తే దాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలో మహాత్మురాలు నీలాదేవి శ్రీమన్నారాయణుని దివ్య పత్ని భూలోకంలో గోదాదేవి అనే పేరుతో జన్మించింది. శ్రీరంగనాథుణ్ణి అత్యంత భక్తితో సేవించింది. నిరంతరం కావేరీ నదిలో స్నానం చేసింది, ఆయన అర్చించింది. నెల రోజుల పాటు తెల్లవారుజామున తన తోటి చెలికత్తెల్ని వెంట పెట్టుకొని కావేరీ నదిలో స్నానం చేస్తున్న తల్లి అక్కడికి వెళ్ళడానికి ముందు ఈ తురుప్పావేని పారాయణ చేసింది. ఆవిడ రచించింది అనడం కంటే వేద మహామంత్ర శక్తి ఆమె నోటిలో నుంచి ఈ పాసురాల రూపంలో బయటకు వచ్చాయి అనడంలో అతిశయోక్తి ఉండదు. పూర్వం గోపికలు మార్గశీర్ష మాసంలో శ్రీకృష్ణ పరమాత్ముడు భర్త కావాలి అని కాత్యాయని వ్రతం చేశారని భాగవతం చెబుతున్నది. సుస్పష్టంగా వేదవ్యాసుల వారు కూడా అదే మాట చెప్పారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికా చేరుర్ హవిష్యం భుంజాన కాత్యాయన్యర్చన వ్రతం. మార్గశిర మాసంలో నంద గోప కులంలో ఉన్నటువంటి గోపికలు హవిష్యాన్నం తింటూ నేతితో తయారు చేసిన యజ్ఞశిష్టాన్నాన్ని భుజిస్తూ మాసం పాటు కాత్యాయని వ్రతం చేశారు. కృష్ణుడు భర్త కావాలనుకున్నారు. ఒకరినొకరు లేవండి లేవండి అని ఇళ్లలో నిద్రపోతున్న వాళ్ళని లేపుకున్నారు. అక్కడ కూడా హరినామస్మరణ పూర్వకంగా ఒకరినొకరు నిద్రలోంచి మేల్కొలిపి వారంతా చట్టాపట్టాలు వేసుకుని యమునా తీరానికి వెళ్ళి అక్కడ వస్త్రాలు విడిచిపెట్టి యమునలో స్నానం చేసి కృష్ణుడే భర్త కావాలంటూ కాత్యాయనిని భజించారు, సేవించారు. అద్భుతమైన గాథ అది భాగవతంలో. మళ్ళీ కలియుగంలో మనకి జగన్మాత గోదాదేవి ఆ అపూర్వ దృశ్యాన్ని కావేరీ తీరంలో చూపించింది. ఆ విధానానికి ఈ విధానానికి తేడా ఉన్నది. ఈ తల్లి అనుదినము శ్రీకృష్ణ పరమాత్మని గుణగానం చేసింది. కృష్ణుడు భర్త కావాలంటూ వ్రతాచరణ చేసింది. ఆ పాసురాలు రోజు ఒక్కొక్కటి చొప్పున క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఈ పాసురాలకి సంపూర్ణంగా అర్థం చెప్పడానికి యుగములు సరిపోవు. అందువల్ల కించిత్ కాలమైన ఈ పాసురములను పఠించి వాటి సారాంశం తెలుసుకుంటే జీవితం పరమ పవిత్రమవుతుంది. మనం కూడా ఆ గోదామాతలాగా శ్రీరంగనాయకుడిని చేరుకోగలుగుతాం. మొదటి పాసురం. మార్గళిత్తింగళ్ మది நிறைந்தனன்னாளால் நேராடப் போதுவீர் போதுமினோ நேரிடையீர் சீர் மல்கும் ஆயுப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொதந்துலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கள் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புக జోపడిందులోరెంబావాయ్. భగవంతుడిని పొందడానికి మార్గశీర్ష మాసం చాలా ముఖ్యమైనది. ఈ మార్గశీర్ష మాసంలోనే మనకి గీతా జయంతి వచ్చింది, భగవద్గీత వచ్చింది. ఈ మార్గశీర్ష మాసం భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పుకున్నాడు. ఈ 12 మాసాలలో మార్గశీర్ష మాసం నేనే అన్నాడు ఆయన. అటువంటి పవిత్రమైన శ్రీకృష్ణుడిని పొందడానికి పనికొచ్చేటటువంటి మార్గశిర మాసం మనకు లభించింది. ఇది పరమాత్ముడి పొందడానికి అనుకూలమైంది కనుక ఆయన్ని పొందడానికి మనం ఏం చేయాలో అవి చెయ్యాలి. పైగా ఈ కాలంలో చంద్రుడు చల్లని కాంతులు వెదజల్లుతాడు. వాతావరణము చాలా చల్లగా ఉంటుంది. ఈ చల్లని కాలంలో నదీ స్నానం చేస్తే, చల్లని నీళ్లలో స్నానం చేస్తే కుండలిని శక్తి ప్రచోదనమవుతుంది. తద్వారా యోగేశ్వరుడైన కృష్ణుడిని పొందవచ్చు. అందుకే ప్రత్యేకంగా ఇక్కడ చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లేడు మంచి రోజులు అన్నది గోదామాత. కృష్ణుడి సాంగత్యం లేకపోతే, ఆయనకు దూరంగా ఉంటే ప్రతి జీవికి విరహం కలుగుతుంది.
జీవులందరూ ప్రకృతి స్వరూపులు, స్త్రీ స్వరూపులు. ఒక్క పరమాత్ముడు కృష్ణుడు మాత్రమే పురుషుడు. ఆ పరమాత్మునికి దూరం అయితే ఆయనకు దూరమైన గోపికలు విరహబాధ తట్టుకోలేకపోయేవారు. ఈ విరహం తొలగాలంటే ఆయన రావాలి, ఆయన అనుగ్రహం కావాలంటే వ్రతం చెయ్యాలి. ఆ వ్రతాచరణమే ఇక్కడ స్నానం. వ్రతం అనే ఒక స్నానం చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రండి. వచ్చేటప్పుడు కేవలం స్నానానికి ఏవో పాత చీరలు కట్టుకోవడమో లేక అలంకారం లేకుండానో ఓ తువ్వాలు వేసుకునేవి కాకుండా మంచి మంచి ఆభరణాలు, అందమైనటువంటి ఆభరణాలన్నీ ధరించిరండి. గోవులను కీర్తించండి, గోవిందుని గుణాలను కీర్తించండి. ఆయన్ని కీర్తిస్తే లాభం ఏంటి? ఆ గుణాలన్నీ సంపదలు పెరుగుతాయి. అనుక్షణం గోవిందుని అనుగ్రహం వల్ల, గోవుల అనుగ్రహం వల్ల సంపదలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి గోపకులంలో సంపదల వైభవంతో తొలతూగే బాలికామణులారా, ఓ గోపికలారా, ఇందులో ఎంత మంచి మాట! శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉన్న చోట గోవులు ఉంటాయి, గోవులు ఉన్న చోట గోవిందుడు ఉంటాడు. ఆ ఇద్దరు ఉంటే సకల సంపదలు ఉంటాయి. ఆ సకల సంపదలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? గోపిక జనము, గోపక జనము. ఇప్పుడు ఇక్కడ స్నానానికి రావలసింది గోపికలు కాబట్టి, ఓ గోపికల్లారా, ఓ సుందరీమణులారా, ఓ బాలికామణులారా, మనందరం నందగోపుడి కుమారుడైన శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో ధ్యానం చేద్దాం. నారాయణుడు తప్ప మనకింకెవ్వరూ వద్దు. ఆయన ఎటువంటి వాడు? ఓ పదునైన బల్లెం ధరించి కొడుకును రక్షించడం కోసం అవసరమైతే క్రూర జంతువుల్ని హింసించడానికి సిద్ధపడేటటువంటి నందగోపుని కుమారుడు. నందుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన చేతిలో ఒక బల్లెం ఉంటుంది. ఈ బల్లెం ఎందుకు పుచ్చుకుంటాడు? ఏమో, నా కుమారుణ్ణి ఏమైనా క్రూర మృగాలు హింసిస్తాయేమో, హింసిస్తే వాటిని సంహరిద్దాం అనుకుంటాట. నిజానికి నందుడు చాలా సాధువు. అనవసరంగా ఏ జంతువు జోలికి వెళ్ళాడు. అదే కృష్ణుడి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అవసరమైతే హింస చేయడానికి సిద్ధపడతాడు. తద్వారా ధర్మహింస మంచిది. పరమాత్ముని రక్షణ కోసం అవసరమైతే ప్రాణమైనా ఇవ్వాలి, హింసైనా చెయ్యాలి అని చెప్పకుండా చెబుతున్నది ఈ పాసురంలో మనకి. ఈ పాసురాలు అనేక గూఢార్థాలు ఉంటాయి. అటువంటి నందగోపునికి కుమారుడు, పరమసుందరుడు, విశాలమైన నేత్రాలు ఉంటాయి. యశోదాదేవి ముద్దు బిడ్డడు, నల్లని మేఘం వంటి కాంతి కలిగినవాడు. తామర పువ్వులు ఎర్రగా ఉన్నవి ఎలా ఉంటాయి, అలాంటి ఎర్ర తామర పువ్వు వంటి నేత్రాలు కలిగిన వాడు. ఆ కృష్ణుడిని మనం తలుచుకుందాం. ఈ కృష్ణుడు ఇంకా ఎటువంటి వాడు? తన భక్తులకి చల్లని వెన్నెల ఇచ్చే చంద్రుడి లాంటివాడు. భక్తులకి చంద్రుడిలా చల్లని వెన్నెల ఇస్తాడు. అంటే భక్తుల్ని ప్రేమగా చూస్తాడు. అదే శత్రువులకు మధ్యాహ్నం పూట భగ భగ మండే సూర్యుడి లాంటివాడు. సూర్యుడు ఎండలో మధ్యాహ్నం పూట అడుగు పెట్టినటువంటి వాడిని కాల్చేస్తాడు. అలాగే శత్రువుల్ని బూడిద చేస్తాడు. భక్తులకి ఆహ్లాదాన్ని కలిగించే వెన్నెల ఇచ్చేటటువంటి చంద్రుడు అన్నమాట. ఈ విధంగా భక్తులకి ఆనందం కలిగిస్తూ శత్రువులకి తాపం కలిగించేటటువంటి వాడు ఆయన. ఆ నారాయణుడు ఎటువంటి వాడు? ఒక్కసారి శరణు అన్నంత మాత్రం చేత రక్షిస్తాడు. మనము నీవు తప్ప మాకు మరెవరూ వద్దంటున్నాం, ఆయనని తప్ప మరెవరిని మనం కోరుకోం. అటువంటి మన కోసం ఆయన పరై అని పేరు కలిగిన ఒక వాద్యం ఇస్తున్నాడు. పరావాద్యం అంటారు దీన్ని సంస్కృతంలో. ఇది పరై అంటారు. చాలా గొప్ప వాద్యం అండి. ఈ వాద్యం కనుక వాయిస్తే దేవతలంతా వశమవుతారట. అటువంటి వాద్యం మన కోసం అనుగ్రహిస్తాడు. ఈ లోకులంతా, ఈ చూస్తున్నటువంటి వాళ్ళంతా ఆనందం పొందేటట్టుగా ఈ వ్రతం ఆచరిద్దాం. అంటే మనల్ని చూసేవాళ్ళు ఆనందం పొందాలి. ఒక వ్రతం ఒకటి చేస్తే ఆ వ్రతాన్ని చూసి పక్క వాళ్ళంతా ఈ వ్రతం అద్భుతంగా నిష్ఠగా చేస్తున్నారు, వీరు చాలా మంచివారు, వీరు బాగున్నారు, వీరి భక్తి శ్రద్ధలు గొప్పవి అని వ్రతము చేసేవారిని చూసి ఆనందించాలి. వ్రతాన్ని చూసి పక్కవాడు భయపడకూడదు. అందరికీ ఆనందం కలిగించే వ్రతం మనం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి అని ఈ మొదటి పాసురంలో పరమపూజ్యురాలు నీళాదేవి యొక్క అవతార స్వరూపిణి అయిన గోదామాత మనకి తెలియజేస్తున్నది.